నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో లగ్న వార ఫలాలని తెలుసుకోబోతున్నాం. జూన్ 16 నుండి జూన్ 22 వరకు లగ్న వార ఫలాలని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే చాలా మంది రాశి ఆధారంగా ఈ వార ఫలాలు కానివ్వండి, మాస ఫలాలు అవి చూసుకుంటూ ఉంటారు. అయితే నిజానికి ఒక వ్యక్తి జాతకం అన్నది లగ్నాన్ని ఆధారంగా ఉంటుంది కాబట్టి వార ఫలాలు కానివ్వండి, మాస ఫలాలు కానివ్వండి, సంవత్సర ఫలాలు కానివ్వండి, ఈ లగ్నం ఆధారంగా తెలుసుకున్నట్లయితే రాబోయే కష్ట సుఖాలను తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ వారం గ్రహ సంచారం చూసినట్లయితే కుంభంలో శని, మీనంలో రాహువు, మేషంలో కుజుడు, వృషభంలో గురువు, అలానే మిథునంలో సూర్య బుధ శుక్రులు, కన్యలో కేతువు. ఈ వారం చంద్రుడు కన్యా రాశి నుండి ధనుర్రాశి వరకు మారుతున్నారు. ఈ గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ లగ్నాల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు ఎవరికైనా మీ లగ్నం తెలియకపోతే కామెంట్ సెషన్లో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఒకవేళ చిన్న గ్రామంలో మీరు పుట్టినట్లయితే ఒక 50 కిలోమీటర్స్లో ఉన్న పెద్ద సిటీ నేమ్ని కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. మీకు మీ లగ్నాన్ని తెలియజేస్తాము. పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన ప్రదేశము, ఒకవేళ చిన్న గ్రామం అయితే ఒక పక్కనే ఉన్న సిటీ నేమ్ని కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. మేము మీ లగ్నాన్ని తెలియజేస్తాం. అయితే బుధ శుక్రులు అస్తమించి ఉండడం వల్ల వారు ఎవరికైతే శుభులుగా ఉంటారో వాళ్ళకి శుభ ఫలితాలని, అలానే వాళ్ళు ఎవరికైతే పాపిగా ఉంటారో వాళ్ళకి పాపత్వాన్ని చూపించలేరు. ఈ వారం మొత్తం బుధ శుక్రులు అస్తమించి ఉండడం వల్ల ఈ లగ్న ఫలాలలో బుధ శుక్రుల ప్రభావం ఉండదని తెలుసుకోవాలి. మేష లగ్న జాతకులకు ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గమనిస్తే లగ్నాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు 1వ ఇంట్లో ఉండడం, ఆ కుజుడి 2 ఇళ్ళని శని పట్టుకోవడం వల్ల కుజగ్రహం ఇవ్వాల్సిన శుభత్వాన్ని ఇవ్వలేకపోతుంది. ఈ వారం ఆరోగ్యం విషయంలో మేషలగ్న జాతకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే 2వ ఇంట్లో గురు సంచారం వల్ల మీ చేతిలో అవసరానికి డబ్బు అన్నది అందుతుంది. మీ వాక్కుకి మంచి బలం అన్నది ఉంటుంది. మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోగలరు. దానివల్ల కుటుంబంలో అన్యోన్యత అన్నది పెరగడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా మనకి బుధవారము 11 గంటల నుండి బుధ, గురు, శుక్రవారాలు చంద్రుడు కూడా అష్టమానికి వస్తున్నారు కాబట్టి ఈ 3 రోజులు మీకు మంచి అనుకూలత కనిపిస్తుంది. అలానే భార్యాభర్తల మధ్య కూడా మంచి అనుకూలత అన్నది ఈ 3 రోజులు కనిపిస్తుంది. అలానే 3వ ఇంట్లో సూర్యుని సంచారం మీకు మంచి ధైర్యోత్సాహాలు, అలానే అదృష్టం కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా శనివారం సాయంత్రం 6 గంటల నుండి శనివారం మొత్తం మీకు చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. సంతానం విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. అలానే ఆదివారము గురుచంద్రులు 6వ ఇంట్లో కలవడం వల్ల మీ శత్రువులు కూడా మీకు మిత్రులుగా పనిచేస్తారు. అలానే ఏదన్నా కోర్టు కేసులు కానివ్వండి, ఏదన్నా రుణాలు తీర్చుకోవడం కానివ్వండి, రుణాలు చేయడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఏదైనా మీకు ఆరోగ్య సమస్యలున్నా ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. పర్టికులర్గా ఆదివారం రోజు మీరు కొత్తగా ఏదైనా మెడిసిన్ తీసుకుంటున్నా అది బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. దీని అందరూ ఉపయోగించుకోండి. అలానే చంద్రుడు సోమ మంగళవారాలు సప్తమంలో సంచరించడం వల్ల భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, అలానే కుటుంబ సభ్యులతో కలిసి ఆహార విహార విందుల్లో పాల్గొనడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ వారం ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసే వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. అలానే శని 11వ ఇంట్లో ఉండడం వల్ల ఎవరైతే షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో అండ్ లాటరీస్ కానివ్వండి, బెట్టింగ్స్ కానివ్వండి, వీటిలో నష్టపోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఇదండి మేషరాశి ఫలితాలు. ఈ వారం ముఖ్యంగా మీరు చేయవలసిన పరిహారం శివనామాన్ని స్మరించడం, అలానే ఎవరికైతే శని దశ అవ్వలేదో శనికి పరిహారం చేసుకోవడం చాలా మంచిది. ఈ వారం వృషభ లగ్న జాతకులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. లగ్నంలో గురు సంచారం, అలానే బుధవారం 11 గంటల నుండి గురు శుక్రవారాలు చంద్రుడు కూడా సప్తమంలో సంచరించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం, అలానే చిన్నిపాటి కలహాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. వారం మొదల్లో ఆదివారము చంద్ర గురువులు 5వ ఇంట్లో కలవడం వల్ల మీ బుద్ధి మందగించడానికి అవకాశం ఉంటుంది. మీ పిల్లలు మాట వినకపోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ ఆదివారం ఎవరైతే విద్యార్థులు కానివ్వండి, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేవారు కానివ్వండి, ఎగ్జామ్స్ రాసే వారికి పెద్దగా అనుకూలంగా లేదు.
అలానే కుటుంబంలో మీరు అన్న మాటని నిలబెట్టుకోగలరు, అవసరాలకి డబ్బు అందుతుంది. సోమ మంగళ వారాలు ఆరోగ్యం గురించి ఆలోచించి ధైర్యోత్సాహాలు కోల్పోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ వారం మీకు అదృష్టం పెద్దగా కలిసి రాకపోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే మీ నవమ దశమాధిపతి అయినటువంటి శని దశమంలో ఉండడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలలో మంచి అనుకూలత కనిపిస్తుంది. అలాగే వ్యాపారాలలో మంచి పురోగతి, అలానే సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు మీకు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి బుధ గురు శుక్ర వారాలు మినహాయించి మిగతా రోజుల్లో 70% అనుకూలత అన్నది కనిపిస్తుంది. ముఖ్యంగా మీ నవమ దశమాధిపతి అయినటువంటి శని కుజుడి రెండేళ్ళని పట్టుకోవడం వల్ల ఎవరైతే అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ సంబంధించిన రంగాలలో ఉన్నారో వారికి ఎక్కువ అనుకూలత అన్నది కనిపిస్తుంది. అలానే ఎవరైతే భూములు కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి కూడా ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఈ వారం వృషభ లగ్న జాతకులు చేయవలసిన పరిహారం ఏంటి అంటే లక్ష్మీ అమ్మవారిని, విష్ణుమూర్తిని పూజించడం చాలా మంచిది. ఈ వారం మిథున లగ్న జాతకుల ఫలితాలను తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం మొదట్లో అంటే ఆదివారము భార్యాభర్తల మధ్య మాట పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే బుధవారం ఉదయం 11 గంటల నుండి గురు శుక్ర వారాలు ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి. అలానే ఈ సమయంలో మీ శత్రువులు మిమ్మల్ని ఎంత ప్రేరేపించినా గొడవ పడడం అంతగా మంచిది కాదు. కాబట్టి ఈ బుధవారం 11 గంటల నుంచి గురు శుక్రవారాలు వీలైనంత వరకు కలహాలకు వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. అలానే గురువు 12వ ఇంట్లో ఉంటూ 4వ ఇంటిని 8వ ఇంటిని చూడడం వల్ల ఖర్చులు అధికమవడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే కుటుంబంలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపము, అలానే కోర్టు కేసులలో తీర్పు అనుకూలంగా రాకపోవడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే నవమాధిపతి అయినటువంటి శని నవమంలో ఉండడం వల్ల మంచి ధైర్యోత్సాహాలు, అలానే నిల్వధనం అన్నది పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ వారం మీకు మంచి దైవ దర్శనాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక లాభస్థానాన్ని శని చూడడం వల్ల ఈ వారం మిథున లగ్న జాతకులకు షేర్ మార్కెట్ కానివ్వండి, బెట్టింగ్స్ కానివ్వండి, ఇలాంటి వాటిల్లో లాభాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ వారం మిథున లగ్న జాతకులు చేయవలసిన పరిహారం విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని స్మరించుకోవడం. ఈ వారం కర్కాటక లగ్న జాతకులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గురువు లాభస్థానంలో ఉండడం వల్ల ధన కనక వస్తు లాభం అన్నది కనిపిస్తుంది. అలానే వారం మొదట్లో అంటే ఆదివారము గురుచంద్రుల కలయిక 3వ ఇంట్లో జరగడం వల్ల మంచి ధైర్యోత్సాహాలు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ వారం భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత అన్నది కనిపిస్తుంది. అలానే మంచి విందుల్లో, మంచి శుభకార్యాలలో పాల్గొనడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శనివారం 6 గంటల పైన డాక్టర్ని కలవడం కానివ్వండి, మెడిసిన్ తీసుకోవడం వల్ల చాలా బాగా పనిచేయడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక శని ఎప్పటి నుంచో అష్టమంలో ఉన్నారు, కొంచెం జయక్షేత్రం అనేది వీక్గా ఉంది, మీరు ఆశించినంత ఫలితాలు రాకపోవచ్చు. అలానే మీ పంచమాధిపతి అయినటువంటి కుజుడి రెండేళ్ళని పట్టుకోవడం వల్ల విద్యార్థులకు పెద్దగా అనుకూలత కనిపించట్లేదు. అలానే ఎవరైతే ఈ వారం ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతున్నారో వారికి పెద్దగా అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. అలానే ధనం అన్నది వృధాగా ఖర్చు అవడానికి అవకాశం కనిపిస్తుంది. కర్కాటక లగ్న జాతకులు ఈ వారం చేయవలసిన పరిహారం ఏంటి అంటే సూర్యనారాయణని స్మరించుకోవడం, అలానే శివుణ్ణి పూజించడం వల్ల మంచి అనుకూలత పొందవచ్చు. ఈ వారం సింహ లగ్న జాతకులకు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు లాభస్థానానికి రావడం వల్ల ఏవైనా గవర్నమెంట్ సంబంధించిన పెండింగ్ వర్క్స్ అన్నవి జరగడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే ప్రభుత్వ పథకాలు కూడా వీరికి అందడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ కి, రాజకీయ నాయకులకు అనుకూలత అన్నది కనిపిస్తుంది. దాంతో పాటు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేస్తున్నారో ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఎగ్జామ్స్ రాసే వారికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అలానే వృత్తి వ్యాపార రంగాలలో పురోగతి కనిపిస్తుంది. దశమంలో గురువు కొత్త ఉద్యోగాల కోసం వెతికే వారికి మంచి ఫలితాలు ఇస్తున్నారు. అలానే వ్యాపార అభివృద్ధి కూడా మంచి సపోర్ట్ అన్నది ఇస్తున్నారు ఈ వారం. అలానే ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఆది, సోమ, మంగళవారం అనుకూలత అన్నది కనిపిస్తుంది. ఇక ఎప్పటి నుంచో సప్తమంలో శని, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆటంకాలు కనిపించడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం అన్నది కనిపిస్తుంది. అలానే శని మీ నవమాధిపతి అయినటువంటి కుజుడి రెండేళ్ళని పట్టుకోవడం వల్ల
మీ నిల్వధనం అన్నది ఖాళీ అవ్వడానికి ఈ వారం కనిపిస్తుంది. కానీ ఆదివారం మినహాయించి మిగతా వారం మొత్తం మీ చేతిలో ధన చలామణి అనేది బాగా కనిపిస్తుంది. అంటే మీ అవసరాలకు డబ్బు అన్నది బాగా అందుతుంది. ఈ వారం సింహలగ్న జాతకులు చేయవలసిన పరిహారం శివనామ స్మరణ చేయడము, అలానే లక్ష్మీదేవిని స్మరించుకోవడం చాలా మంచిది. ఇక కన్యా లగ్న జాతకులకు ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ వారం మొదట్లో అంటే ఆదివారము ఏదో వస్తుంది అని లాభాల కోసం ఆశించి ఉన్న ధనాన్ని పోగొట్టుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే అదృష్టం అన్నది ఈ వారం మీకు పెద్దగా కలిసి రాకపోవచ్చు. అలానే విద్యార్థులకు ఎవరైతే ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేస్తున్నారో వారికి పెద్దగా అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ వ్యాపారాలలో అనుకున్నంత ఫలితాలు రాకపోవడం వల్ల మనశ్చింతకి లోనవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ వారం ఎవరైతే రుణాలు చేయాలనుకుంటున్నారో లేదా రుణాలు తీర్చాలనుకుంటున్నారో వారికి మంచి అనుకూలత అన్నది కనిపిస్తుంది. అలానే డాక్టర్లకు, లాయర్లకు, వడ్డీ వ్యాపారం చేసే వారికి అనుకూలత అన్నది బాగా కనిపిస్తుంది. కాకపోతే అదృష్టం అన్నది ఈ వారం మీకు పెద్దగా కలిసి రాకపోవడానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇన్స్టెంట్ గా మనీ వచ్చే వాటి గురించి ఆలోచించకుండా కష్టాన్ని నమ్ముకోవడం ఈ వారం చాలా మంచిది. ఈ వారం కన్యా లగ్న జాతకులు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే సూర్యనారాయణుని స్మరించుకోవడం, అలానే విష్ణుమూర్తిని స్మరించుకోవడం చాలా మంచిది. తులా లగ్న జాతకులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం తులా లగ్న జాతకులకు, విద్యార్థులకు పర్టికులర్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలానే ఎగ్జామ్స్ రాసే వారికి, అలానే ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసే వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలానే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి కూడా మంచి లాభాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక శని మీ సప్తమాధిపతి అయినటువంటి కుజుడి రెండిళ్ళు పట్టుకోవడం వల్ల ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలానే సోమ మంగళవారాలు వివాహ ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలత అన్నది కనిపిస్తుంది. అలానే ఈ సోమ మంగళవారాలు మీరు మంచి విందుల్లో, వినోదాలలో పాల్గొనడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఇక అష్టమంలో గురువు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలానే ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే ఈ వారం ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ వారం మీకు అదృష్టం పెద్దగా కలిసి రావట్లేదు. మీ నిల్వధనం ఖాళీ అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ వారం తులాలగ్న జాతకులు చేయవలసిన పరిహారం సూర్యనారాయణుని స్మరించుకోవడం, అలానే విష్ణుమూర్తిని స్మరించుకోవడం. ఈ వారం వృశ్చిక లగ్న జాతకులకు ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. లగ్న షష్టమాధిపతి అయినటువంటి కుజుడి రెండిళ్ళని శని చూడడం వల్ల ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్త అన్నది తీసుకోవాలి. ఎవరైతే భూములు కొనుగోలు చేయడం కానివ్వండి, అమ్మడం కానివ్వండి చేస్తున్నారో వారు కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలానే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలానే భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత, అన్యోన్యత అన్నది పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే జయక్షేత్రం అనేది బాగుంది. ఈ వారం మీరు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ వారం మొదట్లో అంటే ఆదివారము ఎవరైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక కుటుంబంలో చిన్నిపాటి కలహాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే భూములు కొంటున్నారో, అమ్ముతున్నారో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ వారం వృశ్చిక లగ్న జాతకులు చేయవలసిన పరిహారం శివనామ స్మరణ చేయడం ఎంతో మంచిది. ఈ వారం ధనుర్లగ్న జాతకుల ఫలితాలు తెలుసుకుందాం. ఈ వారం విద్యార్థులకు పెద్దగా అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేస్తున్నారో వారికి పెద్దగా అనుకూలంగా లేదనే చెప్పుకోవచ్చు. ఈ వారము అంటే సోమ మంగళవారాలు మీ నిల్వధనం ఖాళీ అవ్వడానికి, అంటే అధికమైన ఖర్చుల వల్ల మీరు దాచిపెట్టుకున్న ధనం ఏదైతే ఉందో అది ఖర్చు అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నారో వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలానే రుణాలు తీర్చుకోవడానికి కూడా ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. బుధ, గురు, శుక్ర వారాలు మినహాయించి ఆది, సోమ, మంగళ, శనివారాలు రుణాలు తీర్చడానికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అలానే భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత అన్నది కనిపిస్తుంది. అలానే సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక ఎన్ని ఉన్నా మీ నిల్వధనం అవసరాలకు ఖర్చు అయిపోవడం వల్ల మీకు ధైర్యోత్సాహాలు తగ్గడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ వారం ధనుర్లగ్న జాతకులు చేయవలసిన పరిహారం శివనామ స్మరణ చేయడం, అలానే లక్ష్మీ అమ్మవారిని పూజించడం. ఈ వారం మకర లగ్న జాతకుల ఫలితాలు తెలుసుకుందాం. కుటుంబంలో మంచి అన్యోన్యత కనిపిస్తుంది. వీరు ఇచ్చిన మాటని ఈ వారం నిలబెట్టుకోగలరు. అలానే పోటీలలో పాల్గొనే వారికి విజయం వరించడానికి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా
ఆదివారము ధనాన్ని నష్టపోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ వారం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. అలానే అప్పులు చేయడం కానివ్వండి, అప్పులు ఇవ్వడం కానివ్వండి చేయకపోవడమే చాలా మంచిది. అలానే ఈ వారం బుద్ధి మందగించడానికి అవకాశం కనిపిస్తుంది. ఆలోచన అన్నది మందగించడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోకపోవడానికి అవకాశం కనిపిస్తుంది. కానీ చేతిలో అయితే మీ అవసరాలకు డబ్బు అన్నది అందుతుంది. మీ వాక్కు అన్నది నిలబెట్టుకుంటారు. కుటుంబంలో మీ వాక్కు ద్వారా మంచి అన్యోన్యత అన్నది సంపాదించుకుంటారు. అలానే ప్రత్యేకించి శనివారం ఖర్చులు అధికమవడానికి అవకాశం కనిపిస్తుంది. అటు ఆరోగ్యపరంగా కానివ్వండి, ఏదైనా మీరు ఎక్కువ ఖర్చులు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే రూపాయి చేయాల్సిన దగ్గర 10 రూపాయలు మీరు ఖర్చు చేయడానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా ముఖ్యం. ఈ వారం మకర లగ్న జాతకులు చేయవలసింది సూర్యనారాయణుని స్మరించుకోవడం, అలానే విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించడం. ఈ వారం కుంభలగ్న ఫలితాలను తెలుసుకుందాం. ముఖ్యంగా లగ్నంలో శని, వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ వారం తమ్ముళ్ళు చెల్లిళ్ళ వల్ల మీకు కలిసి రావడానికి అవకాశం ఉంది. అలానే వృత్తి వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఇక ఇంట్లో అనవసరంగా ఖర్చులు కనిపిస్తున్నాయి. అంటే ఇంట్లో వస్తువులు పగిలిపోవడం కానివ్వండి, ఇంట్లో రిపేర్లు ఎక్కువగా రావడం కానివ్వండి ఎక్కువగా కనిపిస్తుంది. అది పర్టికులర్గా బుధ, గురు, శుక్రవారాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలానే కోర్టు కేసులు కానివ్వండి, ఇలాంటి వాటిల్లో పెద్దగా తీర్పు మీకు అనుకూలంగా రాకపోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే ఖర్చులు కూడా ఈ వారం ఎక్కువగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే విద్యార్థులకు ఇంటర్వ్యూస్ అండ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసే వాళ్ళకి కూడా పెద్దగా అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా ఈ వారం చివర అంటే శనివారం ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు కూడా ఏదో లాభాలు ఎక్కువగా వస్తాయని చెప్పి ధనాన్ని నష్టపోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ వారం కుంభలగ్న జాతకులు చేయవలసిన పరిహారం సూర్యనారాయణుని స్మరించుకోవడం, లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించడం. ఈ వారం మీనలగ్న ఫలితాలను తెలుసుకుందాం. ముఖ్యంగా మీనలగ్న జాతకులకు ఈ వారం చేతిలో అవసరానికి డబ్బు లేకపోవడానికి, డబ్బు అందకపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక కుటుంబంలో అన్యోన్యత లోపం అన్నది కనిపిస్తుంది. అయినప్పటికీ మంచి ధైర్యోత్సాహాలతో మీ పరిస్థితులను మీరు ఎదుర్కొంటారు. అలానే వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రత్యేకించి ఆదివారం చాలా ఎక్కువ అనుకూలంగా కనిపిస్తుంది. అలానే ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వారికి, ఎగ్జామ్స్ రాసే వారికి శనివారం చాలా అనుకూలంగా కనిపిస్తుంది. దాంతో పాటు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి కానివ్వండి, బంగారు నిల్వలు పెంచుకోవడానికి కూడా ఈ వారం ఎక్కువగా అనుకూలత అన్నది కనిపిస్తుంది. ఈ వారం మీనలగ్న జాతకులు చేయాల్సిన పరిహారం శివనామ స్మరణ చేయడం. ఇదండి ఈ వారం ద్వాదశ లగ్నాల వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.